ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్ళాలి అంటే మామూలు విషయం కాదు. సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ఈవెంట్ నిర్వహిస్తారు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్స్ నిర్వహించేవారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కాబట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు మాత్రమే సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీతో సినిమాను సూపర్ హిట్లు చేస్తున్నారు. అందులో ఒకరు స్టార్ దర్శకుడు రాజమౌళి, మరొకరు విక్టరీ వెంకటేష్. రాజమౌళి తన ప్రమోషన్ స్కిల్స్ తో బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. రీసెంట్ గా పొంగల్ కి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాను వెంకటేష్ తన ప్రమోషన్ తో సూపర్ హిట్ చేశారు. అయితే విక్టరీ వెంకటేష్ అనుసరించిన ప్రమోషన్ స్ట్రాటజీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాదాపు 3 నెలల క్రితం సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ఏదో నార్మల్ సినిమా అనుకున్నారు. అదేవిధంగా సంక్రాంతికి మరో 2 భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గోదావరి గట్టు మీద సాంగ్ రమణ గోకుల చేత పాడించి విడుదల చేశారో ఒక్కసారిగా ఆ సాంగ్ ట్రెండింగ్ అయింది. రీల్స్, షార్ట్స్ ఈ విధంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట మాత్రమే ఎక్కువగా వినిపించేది. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ భారీగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన మిగతా 2 పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం కోసం ఫ్యామిలీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఈ విధంగా సినిమా విడుదలకి ముందే పాటలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇది ఒక సైడ్ మాత్రమే. అయితే మరో సైడ్ చూసుకుంటే వెంకటేష్ ఈ సినిమాలో ఒక చిన్న బీట్ పాడారు. అదేవిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాదు స్టేజ్ మీద పాట పాడి అలరించారు. ప్రజెంట్ ఉన్న హీరోల్లో ఎవరు చేయని విధంగా ఒక స్టార్ హీరో ఈ విధంగా పబ్లిక్ లో పాట పాడి డాన్స్ అంటే మామూలు విషయం కాదు. వెంకటేష్ చూపించిన ఎనర్జీకి ప్రేక్షకులతో పాటు సినిమా యూనిట్ సైతం ఫిదా అయ్యారు. ఒక్కసారి కాదు, ప్రమోషన్ ఈవెంట్ జరిగిన ప్రతి చోట తన ఆట డాన్స్ లతో అలరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో వెంకటేష్ పాత్ర చాలా వరకు ఉంది. తన కామెడీ టైమింగ్ తో నవ్వించడంతో పాటు సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో కూడా తన టాలెంట్ తో నవ్వించారు. దీంతో ఈ చిత్రం విడుదలైన మొదటి షోతోనే సూపర్ హిట్ తెచ్చుకుంది. అంతేకాదు భారీ ఓపెనింగ్ రావడంతో పాటు లాంగ్ రన్ లో కూడా అదరగొడుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 300 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి వెంకటేష్ ను చూసి మిగతా చిన్న పెద్ద స్టార్ హీరోలు ప్రమోషన్ స్ట్రాటజీ నేర్చుకోవాలి అని సినిమా పెద్దలు కోరుతున్నారు.